నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐటీ, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అయిపోగానే అందరి టార్గెట్ జాబ్. కానీ ఫస్ట్ అందరి చూపు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ జాయిన్ అవ్వాలి అనే దానిపైన ఉంటుంది. మరి 16 ఏళ్లుగా మార్కెట్లో క్వాలిటీ థాట్ అనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఎంతోమంది స్టూడెంట్స్ని చాలా కోర్సెస్లో ట్రైన్ చేసింది కూడా. అయితే ఈరోజు స్పెసిఫిక్గా డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడబోతున్నాం. మనతో పాటు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ సుధాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. డిజిటల్ మార్కెట్ చాలా ట్రెండ్ అవుతుంది, చాలా ఇయర్స్గా వింటూ ఉన్నాం, ఇప్పుడైతే మరీ ట్రెండింగ్. దీనికి ఏఐ టూల్స్ యాడ్ చేసి కోర్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు ఈ కోర్స్ గురించి చెప్పండి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈచ్ అండ్ ఎవరి బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. ప్రతి బిజినెస్ అనేది వాళ్ళకి కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్ మీన్స్ రెవెన్యూ సిస్టమ్ బిల్డ్ అవ్వాలంటే ఆ బిజినెస్ అనేది పబ్లిక్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. పబ్లిక్ రీచ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి ఒక బ్రాండ్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇటువంటి కేసెస్లో ఏమైందంటే మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరైతే కంపెనీస్ దీన్ని అడాప్ట్ చేసుకొని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి బ్రాండ్ నేమ్ వచ్చింది. అట్లానే నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ సిస్టమ్స్ బిల్డ్ అవుతున్నాయి. కానీ ఇంకా చాలా బిజినెసెస్ వచ్చేసి ఇంకా ఈ డిజిటల్ మార్కెటింగ్లోకి రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. అట్లని ఇప్పుడు ఎవరైతే ఇంకా మోర్ రెవెన్యూ తీసుకోవాలనుకుంటున్నారో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కంపెనీస్, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రొడక్టివిటీ పెంచి టైం డ్యూరేషన్ తగ్గించి ఏఐ టూల్స్ హెల్ప్తో దీన్ని ఏం చేస్తున్నారంటే బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకొని రెవెన్యూస్ బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఏఐ టూల్స్ వచ్చాక ఇంకా ఇంప్రూవ్ అయ్యింది, ప్రొడక్టివిటీ పెరుగుతుందండి. ఈ ప్రొడక్టివిటీ అనేది ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు రెవెన్యూ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు ఎక్కువగా అప్రోచ్ అవుతూ ఉంటారండి? సేండి ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తుంటారండి. ఎక్కువ మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే స్టూడెంట్ నాన్ ఐటీ కావచ్చు, ఐటీ కావచ్చు, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది 10+ ఉండొచ్చు, లేదంటే 10+2 ఉండొచ్చు. అట్లానే బీటెక్ కంప్లీట్ చేయొచ్చు, బీటెక్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అట్లానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ నిజంగా ఐటీ జాబ్స్కి వెళ్ళాలంటే ఒక స్పెసిఫిక్ స్కిల్స్ కావాలి, ఐటీ రిలేటెడ్ స్కిల్స్ ఉండాలి. కానీ వాళ్ళ కెరీర్ వాళ్ళు నిలబడాలన్నట్లయితే ఆ స్కిల్స్ లేకపోతే నిజంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ అక్కడ లేవు. కానీ మరి ఆల్టర్నేట్ ఏముందంటే వీళ్ళందరికీ కలిపి డిజిటల్ మార్కెటింగ్ అనేది బెస్ట్ కెరీర్ పాత్. ఎందుకంటే దీంట్లో ఏంటంటే నాన్ ఐటీ కావచ్చు, ఐటీ కావచ్చు, నిజంగా 10+2 కావచ్చు, 10 కావచ్చు, బీటెక్ కావచ్చు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు. నౌడేస్ ప్రొఫెసర్స్ వచ్చి కూడా నేర్చుకుంటున్నారు మా దగ్గర. ఎందుకంటే ప్రొఫెసర్స్ కూడా ఈ రోజున వాళ్ళకి బీటెక్ కంప్లీట్ ఎంటెక్ అయిన తర్వాత ఒక స్పెసిఫిక్ మాడ్యూల్స్ మీద వాళ్ళు టీచ్ చేయాల్సి వస్తుంది. బీటెక్ కాలేజెస్ ఒకప్పుడు 3 lakhs ఇచ్చిన ప్యాకేజీ ఈరోజు నౌడేస్ ఎల్ఎంఎస్ సిస్టమ్లో వాళ్ళకి 10,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి టోటల్ ట్రాన్స్మిషన్ అనేది లైఫ్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలన్నట్లయితే ఒక ఫ్యామిలీ సర్వైవల్కి నిజంగా అంత దట్ ఈస్ నాట్ సఫిషియంట్ అమౌంట్. మరి దీంట్లోకి వస్తే ఈ డిజిటల్లోకి వస్తే ఏమవుతుందంటే వీళ్ళకి అన్లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. మీరు ఏం చేయగలరు అంతా మీ స్కిల్ అంతా ఈ ప్రపంచానికి మీరు రీచ్ చేయాలంటే ఒకే ఒక ప్లాట్ఫామ్ డిజిటల్ మార్కెట్. దీంట్లో అన్లిమిటెడ్ మీకు మనీ స్కోప్ ఉంటుంది, బ్రాండ్ నేమ్ ఉంటుంది, పర్సనల్ ఐడెంటిటీ వస్తుంది, ఎవ్రీథింగ్ పాసిబుల్ అనమాట. దీనికి ఏంటి అందరు స్టూడెంట్స్ రావచ్చు, అందరు వచ్చి నేర్చుకోవచ్చు. దీంట్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ నేర్చుకున్నట్లయితే వాళ్ళ కెరీర్స్ అనేది స్ట్రాంగ్ ఉంటాయి కంపేర్ టు అదర్ ఆల్ ఫీల్డ్స్. కానీ ఈ మధ్య అన్ని ఫీల్డ్స్ ఏఐ వచ్చాక అఫెక్ట్ అయ్యాయి, చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని వింటున్నాం. మరి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి లేదా దాంట్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళకి నిజంగా అఫెక్ట్ చేస్తుందా? ఏఐ టూల్స్ వచ్చిందే ఈ డిజిటల్ మార్కెటింగ్ని ముందుకు తీసుకెళ్తానికి వచ్చినాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏఐ టూల్స్ చాట్ జీపీటీ తీసుకుందాం, లేదంటే జెమినీ తీసుకుందాం, లేదా కోపైలట్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కంటెంట్ క్రియేషన్ కోసం వచ్చినాయి. సో మరి కంటెంట్ ఎవరి కోసం వస్తుంది? ఒక బిజినెస్ అప్లికేషన్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అంటే కంటెంట్ అనేది 3 types ఉందండి. ఒక టెక్స్ట్ బేస్డ్ కంటెంట్, ఇమేజ్ బేస్డ్ అండ్ వీడియో. మనకు కావాల్సిన టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ వీడియోని సింప్లెస్ట్ ఫార్మేట్లో అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్కి రాని ఐడియాని మనం ఒక ఏఐ టూల్కి ఏంటంటే మనం ఏది అడిగినా ఇస్తుంది. ఒక డాక్టర్ రిలేటెడ్ అడిగినా, ఒక టెక్నాలజీ రిలేటెడ్ అడిగినా, లేదా అదర్ థింగ్ ఏది అడిగినా కానీ ఆ అప్లికేషన్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మనకు కావాల్సిన బిజినెస్ని ఎట్లా ప్రమోట్ చేయాలి అనేది ఈ 3 ఫార్మాట్స్లో టెక్స్ట్, ఇమేజ్ అండ్ వీడియోలో ఆడియన్స్కి రీచ్ చేయాలంటే అది ఏఐ టూల్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోసం వచ్చిందే ఏఐ టూల్స్. సో ఇంకా హెల్ప్ అవుతుంది కానీ అఫెక్ట్ చేయదు. ఎవరైతే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటా ఏదైతే బేస్ కోర్ కోర్స్ ఉంటుంది
అంటే SEO కానీ, వెబ్సైట్ డిజైనింగ్ కానీ, గూగుల్ యాడ్స్, FB యాడ్స్ అండ్ ఇన్స్టా యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, వీటితో పాటు AI టూల్స్తో పాటు లేటెస్ట్గా ఇప్పుడు AI ఏజెంట్స్ వచ్చినాయి. అంటే AI ఏజెంట్స్ అంటే మీరు అన్నట్టుగా వర్క్ ఏజెంట్స్ అనమాట. వర్క్ని అంటే హ్యూమన్ని రీప్లేస్ చేసేది. కానీ ఏంటంటే ఈ AI ఏజెంట్స్ ద్వారా మనం ఏంటంటే ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు. కానీ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో రీప్లేస్ చేయడానికి అవకాశం లేదండి. ఓకే. ఒకవేళ ఐటీలో అయితే AI ఏజెంట్స్ ద్వారా సాఫ్ట్వేర్ వెబ్ అప్లికేషన్ని AI ఏజెంట్ మనం క్రియేట్ చేయమని చెప్తే అది క్రియేట్ చేసేస్తుంది. నిజంగా హ్యూమన్ డిపెండెన్సీ జీరో అయిపోతుంది. ఆ అప్లికేషన్కి మనం టెస్టింగ్ చేయమని అడిగితే హ్యూమన్ డిపెండెన్సీ జీరో అవుతుంది. కానీ అదే మీరు డిజిటల్ మార్కెటింగ్లోకి వస్తే ఈ ఏజెంట్స్ ఎట్లా హెల్ప్ అవుతుందో చెప్తున్నా అండి. ఇప్పుడు నిజంగా మీరు బ్లాగింగ్ క్రియేట్ చేస్తున్నారు, ఒక బ్లాగ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ బ్లాగ్లో ఒక హెల్త్ రిలేటెడ్గా ఒక కంటెంట్ అనేది మీరు రెగ్యులర్ పోస్టింగ్ చేస్తున్నారు. అట్లానే మీరు ప్యారలల్గా అంటే గూగుల్ నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీకు ఒక ఐడియా వచ్చింది, ఏమైనా వచ్చింది, నేను ఒక 10 బ్లాగ్స్ 10 వర్టికల్స్ మీద 10 కేటగిరీస్ మీద చేద్దాం అనుకున్నాను. అటువంటిప్పుడు మనం ఏంటి ఈ ఏజెంట్స్ ద్వారా ఒక డిజిటల్ మార్కెటింగ్ అయ్యి ఏజెంట్స్ హెల్ప్తో ఎట్ ఏ టైము 10 కేటగిరీస్లో 10 పోస్ట్ పబ్లిష్ చేయొచ్చు. అప్పుడు దీని నుంచి వచ్చే ఇన్కము, ఈ 10 వర్టికల్స్ నుంచి వచ్చే ఇన్కము ఇతనికి పర్సనల్గా ఎంత అసెట్స్ అవుతుంది. ఓకే. సో ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ని యూజ్ చేసుకొని ఏజెంట్స్తో వర్క్ చేయగలిగితే రెవెన్యూ పర్సనల్గా బిల్డ్ చేయొచ్చు, ఆర్గనైజేషన్స్కి బిల్డ్ చేయొచ్చు, లేదా ఎనీ కంపెనీస్ కూడా. డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ చేయాలి, కోర్స్ చేసి జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? చాలా బాగున్నాయండి. సో దీనికి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఏంటి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. ప్రీవియస్ జాబ్ చేయాలంటే అంతకుముందు మనకు లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ లిమిటేషన్ లేదు. సో స్కిల్ బేస్డ్గా వచ్చినాయి. ఓకే. ఇప్పుడు వచ్చేసి ప్రతి టాప్ MNC అంటే ఐటీ రిలేటెడ్ ఎనీ MNC మీరు చూస్ చేసుకున్నట్లయితే ప్రతి కంపెనీలో కూడా డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఉంది. మీరు హైదరాబాద్ ఏరియా రీజియన్ తీసుకుంటే ఈ మంత్లో 20,000 ఉన్నాయండి. 20,000 జాబ్స్ ఇన్ హైదరాబాద్ ఉన్నాయి. ఇట్లా చూస్తే మీరు మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ఇండియా చూసుకున్నట్లయితే ఎన్ని జాబ్స్ ఉన్నాయి. ఈ రోజున లే ఆఫ్స్ జరిగిపోతుంటే ఈ డిజిటల్ మార్కెటింగ్స్కి ఎవరైతే స్కిల్ యాడ్ అయిన ఉందో వాళ్ళందరూ కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అయితే అన్ని కోర్సెస్కి సర్టిఫికేషన్ ఉంటుంది. జనరల్గా సర్టిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. జాబ్కి వెళ్ళినప్పుడు మీకు సర్టిఫికేషన్ ఉందా అని అడుగుతారు. డిజిటల్ మార్కెటింగ్లో కూడా అలాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయా? అడ్వాన్స్డ్ కోర్సులు అట్లా ఉంటాయా? ఉంటాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గూగుల్లో మనకి SEO కాన్సెప్ట్ అని ఉందండి. దీంట్లో గూగుల్లో మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది, గూగుల్ అనలిటిక్స్ అనే సర్టిఫికేషన్ ఉంటుంది. అట్లాంటి యాడ్స్ మనం గూగుల్ యాడ్స్ ద్వారా కానీ యూట్యూబ్ యాడ్స్ ద్వారా కానీ ప్రమోషన్ చేస్తుంటాం. ఎవరైతే గూగుల్ యాడ్స్ సర్టిఫికేషన్, యూట్యూబ్ యాడ్స్ సర్టిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే స్కిల్ బేస్డే, కానీ యాడ్ ఆన్ చేసుకుంటే ఫ్యూచర్లో ఏంటంటే కంపల్సరీ ఎక్కువ రిసోర్స్ అవసరం కాబట్టి ఫిల్టరేషన్ మెథడ్లో ఏమన్నా కంపెనీస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినట్లయితే ఈ సర్టిఫికేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. క్వాలిటీ థాట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి కదండి. జనరల్గా మీ నాలెడ్జ్ ప్రకారం ఎక్కువ మంది వచ్చేది ఏ కోర్స్కి, ఎక్కువ ఏ కోర్స్ గురించి వస్తాయి అడ్మిషన్స్? డేటా సైన్స్, ఓకే, నెక్స్ట్ జెన్ఐ, ఓకే, డెవాప్స్, ఓకే, ఫుల్ స్టాక్ పైథాన్ అండ్ జావా, ఓకే, అండ్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ ఇప్పుడు ఎవరు ఏ కోర్స్ నేర్చుకున్నా ఫ్యూచర్లో ఇంట్లో 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అందరూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఓకే. మీరే ఇప్పుడు చెప్పారు ఇన్ఫ్లుయెన్సర్స్. అవును. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకరు రెడీ అవుతున్నారు. అవునవును. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అట్లా ఫేస్బుక్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజున వాళ్ళనే కొన్ని షోస్కి, కరెక్ట్, పెద్ద షోస్కి వాళ్ళని క్యాండిడేట్స్గా సెలెక్ట్ చేస్తున్నారు. అవునవును. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? సోషల్ మీడియాలో పాపులారిటీ వస్తే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఆన్ స్క్రీన్ ఎక్కడైనా గెస్ట్గా కనిపిస్తున్నారు మనకి. అవునండి, కరెక్ట్. సో అంటే వాళ్ళ యొక్క ఎలివేషన్ అనేది ఒక సోషల్ మీడియా నుంచి ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటే ఈ డిజిటల్ వరల్డ్లో వాళ్ళ ఎలివేషన్ అనేది చాలా హైగా ఉంటుంది. అంటే అక్కడి నుంచి వాళ్ళకి నిజంగా మాట్లాడితే గతంలో అయితే మనకి రెవెన్యూ బిల్డ్ చేయాలంటే ఒక పర్సనల్గా శాలరీ రావని, లేదంటే ఒక బిజినెస్లో lakhs of rupees సంపాదించాలన్నా కానీ చాలా కష్టమయ్యేది. ఈ రోజున ఈ డిజిటల్ ప్రపంచంలో ఏమైందంటే ఈ డిజిటల్ ప్రపంచాన్ని యూజ్ చేసుకొని, డిజిటల్ మార్కెట్ యూజ్ చేసుకొని వాళ్ళు అన్లిమిటెడ్ అంటే ఇన్కమ్ సోర్స్గా మారారు. అవును, అది నో లిమిట్ ఇన్కమ్కి. సో సుధాకర్ గారు, అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరు నేర్చుకోవాలి, ఎలాంటి వాళ్ళకి యాప్ట్ ఇది? క్వాలిటీ దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ విత్ AI ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు కెరియర్స్లో
100% సక్సెస్ అవుతున్నారు. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ చూస్తున్నారు కదా, డిజిటల్ మార్కెటింగ్ కొంతమందికే కాదు అందరికీ, ఎవరైనా సరే అడ్మిషన్ తీసేసుకోండి క్వాలిటీ థాట్లో. ఇంకా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.